దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, రండి దేవుని వాక్యం నేర్చుకుందాం. దావీదు నోబులో యాజకుడైన అహీమెలెకు యొద్దకు వచ్చెను. అయితే అహీమెలెకు దావీదు రాకకు భయపడి, రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితోనైనా చెప్పవద్దనను. నేను నా పని వారిని ఒకనొక చోటుకి వెళ్ళ నిర్ణయించితిని. నీ యొద్ద ఏమి ఉన్నది? 5 రొట్టెలు కానీ మరేమీ కానీ ఉండి నీడల అది నాకు ఇమ్మని యాజకుడైన అహీమెలెకుతో అడుగుతూ ఉన్నాడు. ఇదిగో యాజకుడా, దావీదు నోబు అనే ప్రాంతానికి వెళ్ళి అక్కడ యాజకుడు ఉంటాడు ఆ మందిరంలో. అతని పేరు అహీమెలెకు. అయితే అహీమెలెకు దావీదుని చూసి భయపడిపోతున్నాడు. దావీదు అంటున్నాడు, తినడానికి ఏమైనా ఇవ్వయ్యా, రాజు పని మీద నేను వేరే వెళ్దాం అనుకుంటున్నానంటే, సముఖపు రొట్టెలు ఉన్నాయి, మరి తినకూడదు కదా అంటే, మేమును నాతో ఉన్న సైనికులను ఈ 3 దినములు స్త్రీలు మాకు దూరముగానే ఉన్నారు కాబట్టి మాకు ఒకవేళ నువ్వు కార్యం చేయ అపవిత్రమైన ఎడలనేమి రాజాజ్ఞను బట్టి అది పవిత్రముగా ఎంచదగును. రాజు ఆజ్ఞను బట్టి అది పవిత్రమవుతాయి కాబట్టి మాకు ఇవ్వంటే ఆ ప్రతిష్ఠిత రొట్టెలు ఇచ్చిన అతను తినివేశాడు. అయితే ఇదంతా సిచ్యువేషన్ అంతా కూడా సౌలు సేవకుడైన దోహేగు అనేటువంటి ఒక ఎదోమీయుడు అక్కడ ఉన్నాడు. చూశాడు. అతను పశువుల కాపరిగా ఉంటే ఇంకా అంటున్నాడు కదా, అయ్యా అహీమెలెకు, రాజు పని వేగరంగా జరగాలి కాబట్టి నా ఖడ్గమైన ఆయుధమైన ఇక్కడ నేను తేలేదు. ఇక్కడ ఏమైనా నీ యొక్క ఖడ్గమైన ఈటైనా ఉన్నదా అంటే ఆయన అంటున్నాడు, ఎలాలోయలో నువ్వు చంపిన గొల్యాతు అనే ఫిలిస్తీన్ ఖడ్గం ఉన్నది. ఎలాలోయలో నువ్వు చంపావు కదా గొల్యాతును, ఆ ఖడ్గం నా దగ్గర ఉంది, దాన్ని తీసుకొని పో. ఇక్కడే బట్టలో చుట్టబడి ఉందంటే, ఏ పోది కనుక ఉన్నది అంటే అది తప్ప ఇక్కడ ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకోవడం నీకు ఇష్టమైన ఎలా తీసుకోను అనగా దావీదు అంటున్నాడు, దానికి సమమైనది ఒకటియో లేదు నాకెమ్మని. చూడండి, దానికన్నా సమమైనటువంటి ఇంకోటి లేదు అంటున్నాడు. ఇంతవరకు దేవుడు తప్ప మరి ఎవడు ఏది సమమైంది లేదన్నాడు, దేవుడే నా బలం అన్నాడు. ఎక్కడ వచ్చేసరికి ఆ యొక్క గొల్యాతు ఈటెను పట్టుకొని దీనికి సమమైనది ఇంకోటి లేదు అని అంటున్నాడు. చూడండి ఎంత స్థితికి దిగజారిపోయాడు. అయితే ఈ యొక్క నోబు దాటి దావీదు సౌలుకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజును ఆకీషు యొద్దకు వచ్చాను. ఆకీషు రాజు గాతును పరిపాలిస్తున్నాడు. గాతు రాజు ఫిలిస్తీయుడు ఎవరు? గాతు. ఫిలిస్తీయుడు అనేటువంటి నాయకుడు ఎవరు? గొలియాతు. ఏ ఊరు వాడు? ఫిలిస్తీన్ల దేశంలో గాతు పట్టణపు వాడు. ఆ పట్టణంలోకి ప్రవేశించాడు. అక్కడ రాజుగారి పేరు ఆకీషు. అయితే కొంతమంది ఆ రాజుగారి తలకు సేవకులు అంటున్నారు, ఈ దేశపు రాజు కాడ ఈ దావీదు, ఆ దేశపు రాజు కాడ వారు నాట్యమాడచ్చు, గాన ప్రతిగానములు చేయొచ్చు, సౌలు 1000 కొలది హతము చేసిరనియు, దావీదు 10,000 కొలది హతము చేసిరనియు పాడిన పాటలు ఇతని కూర్చునే కదా అని అతనిని బట్టి రాజుతో మాట్లాడినప్పుడు దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజుని ఆకీషునకు బహుభయపడెను. ఎందుకంటే శత్రువు అంగంలోనికి వెళ్ళిపోయాడు, శత్రువు బౌండరీలోనికి వెళ్ళిపోయాడు, శత్రువు సరిహద్దులు దాటిపోయాడు, శత్రువు ఆధీనంలో పూర్తిగా వెళ్ళిపోయాడు. ఇక ఒంటరి వాడైపోయాడు దావీదు. ఎటు చూసిన శత్రు సమూహమే. ఇక ప్రాణభీతి పట్టుకుంది. అయితే చేతిలో ఖడ్గం ఉంది. మరి ఖడ్గం ఎక్కడి నుంచో తెలియదు. కానీ ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి సైనికులు అంటున్నారు ఆకీషు రాజుతో, అయ్యా రాజుగారు, ఈ దావీదేనయ్యా 1000 కొలది 10,000 కొలది అని స్తుతులు పాడారు. ఆ దేశపు ఆడవాళ్ళు, మగవాళ్ళు, ఆ దేశపు ప్రజలందరూ కూడాను. పైగా మన గొలియాతును చంపినప్పుడు ఈ పాటలు పాడారయ్యా, గొలియాతును చంపింది ఈయనే అనేసి అంటే ఈ మాటలు వాళ్ళ గాతు రాజుతో ఆకీషుతో చెప్పినప్పుడు ఈ గుండెలు హవిసిపోయేవి దావీదుకు. అయితే దావీదు తన రాజు చర్యలు మార్చుకొని వెర్రివాని వలె నటించు. చూడండి, దావీదు వారి ఎదుట, ఎవరి ఎదుట? సైనికులు ఎదుట చర్యలు మార్చుకుంటున్నాడు.
తన క్రియలు మార్చుకుంటున్నాడు, వెర్రివాడివలే నటిస్తున్నాడు, ద్వారపు తలుపుల మీద గీతలు గీస్తున్నాడు, ఉమ్మి తన గెడ్డం మీద కారణించుచూ ఉన్నాడు. ఉమ్మి గెడ్డం మీద కారుతుంది, తలుపుల మీద పిచ్చి గీతలు, గోడల మీద తలుపుల మీద పిచ్చి గీతలు గీస్తూ ఉన్నాడు, వెర్రివాని వలె నటిస్తూ ఉన్నాడు. ఇలా ఈ వ్యక్తిని తీసుకుని వచ్చినప్పుడు అతడు పిచ్చి చేష్టలు చేయించు వచ్చాను. అయితే ఆకీశ్వరాజు అంటున్నారు, మీరు చూచిత్రి కదా వానికి పిచ్చి పట్టినది, నా యొద్దకు వీరిని ఎందుకు తీసుకుని వచ్చిత్రి? పిచ్చి చేష్టలు చేయవానితో నాకేం పని? నా సన్నిధిని పిచ్చి చేష్టలు చేయుటకు వీడిని తీసుకుని వచ్చిత్రేమి? వీడి నా నగరంలోనికి రాతగునా అని తన సేవకులతో నేను. వీడు నా నగరంలోకి రావచ్చా? ఇలాంటి పిచ్చోడు నా నగరంలో ఉండొచ్చా? నా పట్టణంలో ఉండొచ్చా? నా సిటీలో ఉండొచ్చా? చూసేయండి, ఆయన ఇక్కడ ఉంచొద్దు. అందరూ వాడు ఇశ్రాయేలీయుడు అంటున్నారు, అసలు ఉంచొద్దు ఇక్కడ. వెంటనే అక్కడి నుంచి ఆయన అదుల్లాము గుహలోనికి వెళ్ళిపోయాడు. అదుల్లాము గుహలోనికి వెళ్ళిపోయాడు. అయితే అదుల్లాము గుహలో దేవుడు ఎన్నెన్నో మరి పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. ఆయనకి పాఠాలు నేర్పుతూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, అక్కడి నుంచి అసమాధానంగా ఉన్న వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయన. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చారండి. 400 మంది వచ్చారండి. అదుల్లాము గుహలోనికి వచ్చినప్పుడు 400 మంది అసమాధానంగా ఉన్నవారు వచ్చారు, ఇబ్బందులు గలవారు వచ్చారు, అప్పులు చేసుకుని వారు వచ్చారు. చూడండి, ఆయనే అప్పుల్లో ఉన్నాడు, ఆయనే ఇబ్బందుల్లో ఉన్నాడు. ఇంకా గుహలోనికి తప్పించుకుని పోగా అతని సహోదరులు, అతని తండ్రి ఇంటి వారిను ఆ సంగతి విని అతని వద్దకు వచ్చారు. సహోదరులు వచ్చారు, తండ్రి ఇంటి వారు వచ్చారు, ఇబ్బందుల్లో ఉన్నవారు వచ్చారు, అప్పులు చేసుకునే వారు అందరూ వచ్చారు, అసమాధానంగా ఉన్నవారు వచ్చారు. అయితే వారందరికీ అధిపతిగా ఉన్నాడు 400 మందికి. నా తల్లిదండ్రులు వచ్చి నీ యొద్ద ఉండనిమ్మని మోయాబు రాజుతో మనవి చేసి అతని యొద్దకు వారిని తోడుకుని పోగా దావీదు కొండలలో దాగిన దినములు వారు అతని యొద్ద కాపురం ఉండేది. అయితే గాదు వచ్చి కొండలలో ఉండక యూదా దేశాన్ని పారిపోమని దావీదుతో చెప్పినందుకు దావీదు పోయి హారతు అడవులలో చొచ్చాను. చూడండి ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడో. దేవుడు తన వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.